హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్నపూర్ణ అకాడమీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే యాప్ ను డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సులోకి లాగిన్ అవుతారో అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఓకే, సో ఈ రోజు మనం ఏంటంటే సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్టేషన్ 2025 కి సంబంధించి క్లియర్ గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 10 మినిట్స్ మీరు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. అసలు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తాం, ఈ ఎగ్జామినేషన్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, ఎగ్జామినేషన్స్ ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తాం ఏంటనేది క్లియర్ గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. అంతకన్నా ముందుగా మనం ఏంటంటే అసలు సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది ఏంటనేది క్లియర్ గా మనం చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్లయితే సైనిక్ స్కూల్ కి సంబంధించి ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో నోటిఫికేషన్ కి సంబంధించిన లాస్ట్ డేట్ మనకి ఎప్పుడమ్మా 23rd ఈవినింగ్ 5 PM కి అయితే మనకి క్లోజ్ అవ్వటం అయితే జరిగింది. రైట్, మీకు అందరికీ తెలిసిందే అది. ఇప్పటి నుంచి చాలా మందికి ఉండే డౌట్ ఏంటంటే సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఎప్పుడు కూడా ఒక నోటిఫికేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైతే సైనిక్ స్కూల్ సొసైటీకి సంబంధించి అసలు ఎంతమంది విద్యార్థులు అనే వాళ్ళు అప్లై చేసుకున్నారు, ఏ స్టేట్ నుంచి ఎంతమంది వచ్చారు, దాన్ని బట్టి వాళ్ళ ఎగ్జామినేషన్ సెంటర్స్ కానీ ఎగ్జామినేషన్ పేపర్స్ కానీ అన్ని కూడా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకే రోజు మనకి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయవలసి ఉంటుంది. కాబట్టి ఇదే కాదు, ఏ గవర్నమెంట్ ఎగ్జామినేషన్ అయినా సరే నోటిఫికేషన్ డేట్ అయిపోయినప్పటి నుంచి ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడానికి మినిమం వాళ్ళు తీసుకునే టైం అనేది 45 days. రిజల్ట్స్ కైనా ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం కోసమైనా సరే మినిమం తీసుకునే టైం అనేది 45 days అనమాట. ఎప్పుడు కూడా నవోదయ లేదా సైనిక్ స్కూల్ కి సంబంధించిన డేట్స్ అనేవి మనకి నార్మల్ గా ఎగ్జామినేషన్ డేట్స్ అనేవి జనవరిలో ఉండేవి అనమాట. కాకపోతే ఇయర్ మనకి ఏంటంటే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ డేటే మనకి జనవరి వరకు వచ్చేసింది. కాబట్టి ఇక్కడ నుంచి వాళ్ళు మినిమం తీసుకునే డేట్స్ మనం ఆన్ అండ్ యావరేజ్ గా చెప్పుకోవడం అయితే 45 days నుంచి 50 days వరకు వాళ్ళు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళు ఏదైతే అడ్మిషన్ ప్రాసెస్ ఉంటుంది అడ్మిషన్ ప్రాసెస్ కూడా చేసుకోవాలి. కాబట్టి ఇంతకన్నా ఎక్కువ టైం అనేది తీసుకునే అవకాశం అనేది ఉండదు, కానీ మినిమం టైం అనేది ఎంత తీసుకునే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దీన్ని బట్టి మనం చూసుకున్నట్లయితే మనకి ఎగ్జామినేషన్ ఎప్పుడు జరుగుతుందమ్మా, మార్చ్ లో మనకి ఎగ్జామినేషన్స్ జరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి స్టూడెంట్స్ మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇప్పటి నుంచి మనకి సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ అనేది ఖచ్చితంగా చూసుకున్నట్లయితే ఒక నెలన్నర టైం అయితే మనకి 1.5 month అయితే మనకి టైం అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? ఇఫ్ ఇన్ కేస్ మార్చ్ లో మనకి అకాడమిక్ ఇయర్ కి సంబంధించిన ఎగ్జామినేషన్స్ అనేవి ఎక్కువగా జరుగుతుంటాయి. ఒకవేళ పోస్ట్ పోన్ చేసినా సరే ఎగ్జామినేషన్ డేట్ అనేది మనకి పోస్ట్ పోన్ చేసే అవకాశం అనేది ఉంటుంది. బట్ మనం టైట్ గా చూసుకున్నట్లయితే మనకు ఉండే టైం అనేది 1.5 months కన్నా ఎక్కువగా టైం అనేది ఉండే అవకాశం అనేది ఉండదు. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే జాగ్రత్తగా ఎగ్జామినేషన్ కి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఎవ్రీ డే కూడా మనకి కౌంట్ అనేది అవుతుంది. స్టూడెంట్స్ మీకు జాగ్రత్తగా నేను చెప్తున్నాను సార్, జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. మన ఇండియా మొత్తం మీద ఉన్నవి 33 సైనిక్ స్కూల్స్ అయినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ చుట్టూ ఓవరాల్ గా ఉండే సైనిక్ స్కూల్స్ అనేవి అరౌండ్ మనకి ఒక 10 సైనిక్ స్కూల్స్ ఉంటాయి. ఇవి మనం జాయిన్ అవ్వడానికి అనువుగా ఉండేవి అనమాట, మనకి దగ్గరగా ఉంటాయి. మనం వెళ్ళి రావడానికి అనువుగా ఉండే సైనిక్ స్కూల్స్ అనేవి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఒక 10 ఉంటాయి. ఓకేనా? వీటితో పాటు మనకి ఆంధ్రప్రదేశ్ లో మరొక 2 సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఓకే, మనకి కోరుకొండ కలికిరి అనే 2 సైనిక్ స్కూల్ ఉన్నాయి. రెండు కూడా మనకి ఏంటంటే టోటల్ గా చూసుకున్నట్లయితే 12 సైనిక్ స్కూల్స్ అనేవి మనకి ఓవరాల్ గా మనకి ఉన్నట్లయితే ఉంటాయి అనమాట. అంటే ఇక్కడ మనం జాయిన్ అయినట్లయితే మన తెలుగు విద్యార్థులు అనే వాళ్ళు ఎక్కువ ఉంటారు. అలాగే మాక్సిమం స్టాఫ్ అనే వాళ్ళు మనకి హెల్ప్ గా ఉండడం కోసం తెలుగు స్టాఫ్ కూడా ఈ 12 స్కూల్స్ లో ఉంటాయి. ప్రీవియస్ వీడియోలో ఈ 12 స్కూల్స్ అనేవి ఏంటి వాటి గురించి క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, ఇప్పుడు ఈ 12 స్కూల్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 10 స్కూల్స్ లో మనకి సీట్ రావాలన్నట్లయితే ఒక విద్యార్థికి రావాల్సిన మినిమం మార్క్స్ అనేవి 250 మార్క్స్ దాటొచ్చినట్లయితేనే ఈ 10 స్కూల్స్ లో ఎక్కడ ఒక దగ్గర సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేదు సార్, మాకు హోమ్ స్టేట్ లో ఉండే స్కూల్స్ లోనే సీట్ కావాలి, ఆంధ్రప్రదేశ్ లో ఉండే స్కూల్స్ లోనే సీట్ కావాలి అనుకున్నట్లయితే ఖచ్చితంగా ఈ ఇయర్ మనకి 270 మార్కులు దాటి రావాలి. 270 మార్కులు కూడా నేను కన్ఫర్మ్ అనేది చెప్పలేనమ్మా. మీకు యావరేజ్ మార్క్స్ అనేవి చెప్తున్నాను. 270 మార్క్స్ దాటి వచ్చినట్లయితేనే ఇక్కడ మీకు సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. లేకపోతే చాలా కష్టం అనమాట, ఇంకా దూరం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇంతకన్నా మార్క్స్ తగ్గాయి అనుకోండి, అప్పుడు మీరు ప్రైవేట్ స్కూల్లోని మీరేంటంటే జాయిన్ అవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట. క్లియర్ గా మీకు అర్థమవుతుంది కదమ్మా. గవర్నమెంట్ స్కూల్లో మనం జాయిన్ అవ్వాలంటే మనకి రావాల్సిన మాక్సిమం మార్క్స్ ఇవి.
సో ఇప్పటి నుంచి మీరు ఎగ్జామినేషన్స్ అనేవి జాగ్రత్తగా మీరు ఉపయోగించుకొని సో ప్రాపర్ గా మీరు ప్రిపేర్ అయినట్లయితే మీరు ఈ గవర్నమెంట్ స్కూల్లో సీట్ సంపాదించుకునే అవకాశం అయితే ఉంటుంది. లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. తర్వాత మీరు ప్రైవేట్ స్కూల్స్ కి వెళ్ళవలసి అయితే ఉంటుంది అనమాట. స్టూడెంట్స్ మీకు క్లియర్ గా అర్థమైంది కదా. సో ఎగ్జామినేషన్ అనేవి ఎప్పుడు ఉంటాయి, సో ఎగ్జామినేషన్ ద్వారా మనం గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వాలనుకున్నట్లయితే ఎన్ని మార్క్స్ రావాలి ఏంటి అనేది సో అయిపోయింది. సో ఇప్పుడు మనం సైనిక్ స్కూల్ కి సంబంధించిన గ్రాండ్ టెస్ట్లు అనేవి ఎన్ని కండక్ట్ చేసుకుంటున్నాం, సో ఏ విధంగా కండక్ట్ చేసుకుంటాం, ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి మీకు ఏ విధంగా వస్తాయి ఏంటి అనేది క్లియర్ గా మనం ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇవి ఎవరైతే సైనిక్ స్కూల్లో మేము జాయిన్ అవ్వాలి, సైనిక్ స్కూల్ ఎగ్జామినేషన్ లో మాకు మంచి మార్క్స్ రావాలి అనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి ఇది మీకు చాలా హెల్ప్ అవుతుందమ్మా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక యావరేజ్ గా చెప్తా, ఒక స్టూడెంట్ అయినా వాడికి ఎగ్జామినేషన్ కి అటెండ్ అయ్యేటప్పుడు వాడికి ఒక 200 మార్క్స్ అయినా వస్తున్నాయి. సో అటువంటి విద్యార్థి అయినా వాడు ఒక 250 మార్క్స్ ప్లస్ తెచ్చుకోవడానికి ట్రై చేయలేని ఈ ఉన్న 1.5 month అనేది జాగ్రత్తగా యూజ్ చేసుకుని మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ విద్యార్థికి సో ఖచ్చితంగా ఈ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఖచ్చితంగా యూజ్ అవుతాయి. ఓకేనా. సో నేను సరిగా ఇంతవరకు చదువుకోలేదు, సో ఖచ్చితంగా నాకు సీట్ కావాలనుకునేటప్పుడు సో గ్రాండ్ టెస్ట్లకి అటెండ్ అయినట్లయితే మంచి రిజల్ట్స్ అనేవి వస్తాయి. సో ప్రీవియస్లీ ఒక 1.5 month మనం సో సైనిక్ స్కూల్ కాకుండా నవోదయకి సంబంధించిన 30 days 30 గ్రాండ్ టెస్ట్ సెషన్ అనేది మనం కండక్ట్ చేసాం. సో చాలా మంది విద్యార్థులు దానికి అటెండ్ అయ్యారు. సో మంచి రిజల్ట్స్ అనేవి తీసుకున్నారు. అట్ దట్ సేమ్ టైం ఈ గ్రాండ్ టెస్ట్లకు అటెండ్ అయిన ప్రతి విద్యార్థి కూడా మంచి రిజల్ట్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో ఫస్ట్ మనం చూద్దాం సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ సెషన్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి. సో నేను ఇప్పటికీ సో అరౌండ్ 12 years నుంచి సైనిక్ స్కూల్ కి సంబంధించి సో సెషన్స్ అనేవి తీసుకోవడం అయితే జరుగుతుందండి. సో మన ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి సో ఇప్పటికి 10 years అవుతుంది కాబట్టి 10 years అని చెప్తున్నాను. సో ఓవరాల్ గా 12 years నుంచి అయితే ఈ సైనిక్ స్కూల్ కి సంబంధించి సో ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి నేను చూస్తూ ఉంటున్నాను అనమాట. సో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే సో 12 years నుంచి కూడా ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి ఏ విధంగా రావటం అయితే జరిగింది, అసలు ఏ స్టాండర్డ్స్ మీద బిట్స్ అనేవి అడుగుతున్నారు, సో ఏ టాపిక్స్ నుంచి మనకి బిట్స్ అనేవి వస్తున్నాయి, సో ప్రతి ఒక్కటి కూడా నాకు చాలా బాగా తెలుసు. నాకున్న అనుభవం మేరకు సో మీకు ఎగ్జామినేషన్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ ఎగ్జామినేషన్స్ అనేవి మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటాం. సో నార్మల్ గా మనం ఏదైనా బయట నుంచి బుక్స్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఎప్పుడు ఒక 6 years లేకపోతే ఒక 10 years నుంచి వాళ్ళు ఎడిషన్స్ అనే 1 by 1 ఒక్కొక్కటి తీసుకొని రావడం అయితే జరుగుతుంది. అక్కడ మనకి మారేది ఏంటంటే కేవలం ఫ్రంట్ పేజ్ లో ఉండే లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్ పేపర్ మారుతుంది. మిగతా ఎగ్జామినేషన్స్ అన్ని కూడా ఎప్పటో అవే మళ్ళీ రీప్రింటింగ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. కానీ మనం ఏవైతే కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ అనేవి ఉంటాయో సో ఈ ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా వచ్చే అవకాశం అనేది ఉంటుంది, దానికి సంబంధించి జాగ్రత్తగా మనం పేపర్స్ అనేవి ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ బేస్ పాయింట్ లో ఉండే స్టూడెంట్ అనేవాడు సో ఎగ్జామినేషన్ టైంకి వెళ్ళేటప్పటికి సో అప్ స్టేజ్ కి ఏ విధంగా వెళ్ళాలి అనే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి రెడీ చేయడం అయితే జరుగుతుంది. సో దాని ద్వారా ఏంటంటే ఈ ఎగ్జామినేషన్స్ కి అటెండ్ అయ్యే ప్రతి విద్యార్థి కూడా మంచి రిజల్ట్స్ తీసుకునే అవకాశం అయితే ఉంటుందమ్మా. ఓకే. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూద్దాం ఎగ్జామినేషన్స్ అనే ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆల్రెడీ చెప్పడం జరిగింది. సో 22 ఎగ్జామినేషన్స్ అనేవి నేను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఈ రోజు 26th మనకి ఏంటంటే ఫస్ట్ ఎగ్జామినేషన్ రిపబ్లిక్ డేకి సంబంధించి సో ఈ రోజే మనం స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ రోజు మనకి ఫస్ట్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఫస్ట్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే సో బేసిక్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు సైనిక్ స్కూల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ సంబంధించి ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఈ ఎగ్జామినేషన్ రాసినట్లయితే ఆల్రెడీ సో టాప్ ర్యాంకర్స్ అయితే చాలా ఈజీగా రాయగలుగుతారు. సో నార్మల్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కాస్త టఫ్ గా ఉంటుంది, అసలు ఏమి రాని స్టూడెంట్స్ కి ఇంకాస్త టఫ్ గా ఉంటుంది. నేను ఏదైతే ఎగ్జామినేషన్ పేపర్ మీకు ఇవ్వటం జరుగుతుందో ఇది జస్ట్ ఒక బేసిక్ ఎగ్జామినేషన్. ఓకేనా. సో బేసిక్ సమ్స్ అయినా ఉంటాయి, ఫస్ట్ ఎంట్రీ లెవెల్ సమ్స్ అయినా మీకు ఇక్కడ ఉండటం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఇక్కడ వచ్చే రిజల్ట్స్ ఏవైతే ఉంటాయో ఈ రిజల్ట్సే అసలు మీరు ఏ లెవెల్లో ఉన్నారు ఏంటనేది సో క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. సో టోటల్ గా మనకి 300 మార్క్స్ అనేవి సో ఎగ్జామినేషన్ కి అయితే ఉండటం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను 3 కేటగిరీస్ అయితే డివైడ్ చేయడం అయితే జరుగుతుందమ్మా. సో ఫస్ట్ కేటగిరీ అండ్ సెకండ్ కేటగిరీ, థర్డ్ కేటగిరీ. ఫస్ట్ కేటగిరీ స్టూడెంట్స్ ఏంటంటే సో 200 మార్క్స్ కన్నా సో బిలో సో మైనస్ వచ్చే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారంటే అంతకన్నా తక్కువ మార్క్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫస్ట్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అవుతారు.
అండ్ సెకండ్ వన్ ఎవరైతే ఉంటారో అంటే 200 కన్నా సో ప్లస్ మార్క్స్ ఎవరైతే వస్తారో వాళ్ళు యావరేజ్ స్టూడెంట్స్ అంటే సెకండ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు. అండ్ 250 మార్క్స్ కన్నా ప్లస్ వచ్చిన వాళ్ళు ఇదందరూ కూడా అడ్వాన్స్డ్ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట. ఓకేనా? సో మీరు ఇక్కడ వచ్చే ఈ పేపర్ ని బేస్ చేసుకొని మీరు ఏ కేటగిరీలో ఉన్నారు ఏంటనేది సో క్లియర్ గా మీకు అర్థమైపోతుంది. అంటే సో నేను బాగా ప్రిపేర్ అయ్యానా ఇంతవరకు లేదా లేకపోతే ఏ స్టేజ్ లో ఉన్నాను అనేది మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ నుంచి మీరు ఇక్కడ ఎగ్జామినేషన్స్ ఏవైతే ఉంటాయో సో ఫస్ట్ ఎగ్జామినేషన్, సెకండ్ ఎగ్జామినేషన్, థర్డ్ ఎగ్జామినేషన్, ఫోర్త్ ఎగ్జామినేషన్, ఫిఫ్త్ ఎగ్జామినేషన్ అలా అప్ టు 22 ఎగ్జామినేషన్స్ అయ్యేటప్పటికి ఒక్కొక్క పేపర్ అనేది మనకి ఏంటంటే వాటి యొక్క లెవెల్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. మనకు వచ్చే బిట్స్ అనేవి ఏవైతే ఉంటాయి కాస్త టఫ్ గా అవుతూ ఉంటాయి. సో 22nd ఎగ్జామినేషన్ కి వచ్చేటప్పుడు మీ యొక్క లెవెల్స్ ఏవైతే ఉంటాయి ఇవన్నీ కూడా ఆల్ ఓవర్ అందరు స్టూడెంట్స్ కూడా 250 మార్కులు ప్లస్ వచ్చే విధంగా తయారు చేయడమే మా యొక్క ఉద్దేశం. ఈ స్టేజ్ కి మీరు రావాలంటే మీరు చేయవలసింది ఏంటంటే స్టూడెంట్స్ మీకు జాగ్రత్తగా చెప్తున్నాడు, అట్ ద సేమ్ టైం పేరెంట్స్ కూడా ఏంటంటే మీరు ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఏ లెవెల్లో ఉన్నారో సో మీరు ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు ఏ లెవెల్లో ఉన్నారో ఒకసారి జాగ్రత్తగా మీరు చూసుకోండి. సో ఇక్కడి నుంచి మీరు అక్కడ ఏ లెవెల్కి వచ్చారో అనేది చూసుకున్నట్లయితే సో ఖచ్చితంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఒక్కొక్క టాపిక్ లో కానీ లేకపోతే ఒక్కొక్క సబ్జెక్ట్ లో కానీ ఖచ్చితంగా వీక్ గా ఉంటాడండి. ఓకేనా? ఎంత టాపర్ స్టూడెంట్ అయినా సరే ఏదో ఒక టాపిక్ ద్వారా వీక్ అయిపోయి ఉంటాడు. మీరేం చేస్తారు? సో డే బై డే మీరు ముందుకు వెళ్ళే కొలది ఏంటంటే మీరు ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు, ఓకేనా? సో ఏ సబ్జెక్ట్ లో వీక్ గా ఉన్నారు, అట్ ద సేమ్ టైం ఏ టాపిక్ లో మీరు వీక్ గా ఉన్నారో చూసుకున్నట్లయితే సో ఆ సబ్జెక్ట్ అండ్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కాస్త మీరు బిల్డ్ చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ వచ్చేటప్పటికి ఓకే ఈ టాపిక్ నుంచి వచ్చే బిట్స్ నుంచి నేను వీక్ గా ఉన్నాను, సో ఆ టాపిక్ లో నేను మంచి మార్క్స్ అనేవి తెచ్చుకోవాలి, సో నెక్స్ట్ టాపిక్స్ అనేవి బాగానే ఉన్నాయి కదా అని చెప్పేసి ఆ టాపిక్ కానీ ఆ సబ్జెక్ట్ లో ఇంకాస్త మార్కులు ఎక్కువ తెచ్చుకోవడానికి మీరు ప్రిపేర్ అవుతుంటారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ 22nd ఏదైతే మనకి ఎగ్జామినేషన్ అవుతుందో అప్పటికి ఆల్ సబ్జెక్ట్స్ లో మీరు సో మంచిగా ఆల్ సబ్జెక్ట్ లో మీరు మంచిగా ఏంటంటే సో ప్రజెంట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ కి వచ్చేటప్పటికి మనం ఎగ్జామినేషన్ పేపర్ లో అసలు ఏ కాన్సెప్ట్ బేస్ చేసుకొని బిట్స్ అనేవి ఇవ్వటం అయితే జరుగుతుందో ఆ కాన్సెప్ట్స్ నుంచి మనకి బిట్స్ అనేవి వస్తాయి అనమాట. సో మీకు క్లియర్ గా చెప్తున్నానండి, ఎప్పుడు కూడా ఒక కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అండ్ అకాడమిక్ ఎగ్జామినేషన్స్ కొన్ని డిఫరెన్స్ ఏంటంటే అకాడమిక్ ఎగ్జామినేషన్స్ లో మనకి ఏంటంటే మన ఒక స్కూల్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ సమ్స్ అనేవి ఇస్తారు. సో ఇంపార్టెంట్ సమ్స్ అనేవి మనం ఏంటంటే ప్రిపేర్ అవుతాం, వెళ్తాం, సో పారాగ్రాఫ్ టైప్ అనేది మనం రాసేస్తాం, పేపర్ అనేది ఇచ్చేయడం జరుగుతుంది. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అమ్మా. సో కాన్సెప్ట్ మనం నేర్చుకోవాలి, కాన్సెప్ట్ నేర్చుకొని కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనేవి మనం చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్ బిట్స్ అనే ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ మల్టిపుల్ చాయిసెస్ మీకు ఉంటాయి. ఈ బిట్స్ మీకు ఏ విధంగా ఉపయోగపడతాయి, మీకు ఏ కాన్సెప్ట్ నుంచి మీకు బిట్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాను అదే కాన్సెప్ట్ నుంచి మీకు బిట్స్ అనే ఫైనల్ ఎగ్జామినేషన్ లో రావటం అయితే జరుగుతుంది. ఇక్కడ కేవలం మారేది ఏంటంటే సో నెంబర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. సో ఆ నెంబర్స్ చేంజ్ అయ్యేటప్పుడు ఆ కాలిక్యులేషన్స్ అనేవి మీరు ఏ విధంగా చేయగలుగుతున్నారు ఏంటి అనేది ఇక్కడ మ్యాటర్ అనమాట. ఓకేనా? సో ఈ కాలిక్యులేషన్స్ అనేవి ఎక్కడ నేర్చుకుంటారు మీరు? సో మీ ఇన్స్టిట్యూషన్ లో కానీ లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఈ కాలిక్యులేషన్స్ అనేవి నేర్చుకుంటారు. ఎక్కడ నేర్పించినా సరే మీకు ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్స్ లో కూడా కాన్సెప్ట్ ఓరియంటెడ్ గా మీకు నేర్పించడం అయితే జరుగుతుంది. ఫైనల్ ఎగ్జామినేషన్ లో ఆ కాన్సెప్ట్ మీద మీకు ఏంటంటే ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేస్తారు, నెంబర్స్ చేంజ్ అయిపోతాయి. అట్ ద సేమ్ టైం ఫైనల్ ఎగ్జామినేషన్ లో కూడా మీకు ఏంటంటే నెంబర్స్ చేంజ్ అవుతాయి కానీ కాన్సెప్ట్ అనేది మనకి మిస్ అవ్వదు. ఏదైతే మనకి సిలబస్ ఉంటుందో సిలబస్ అనేది మిస్ అవ్వదు అనమాట. సో అది మీరు జాగ్రత్తగా పట్టుకొని సో జాగ్రత్తగా మీరు ప్రిపేర్ అయినట్లయితే ఈ సబ్జెక్ట్ లో కానీ మీరు ఏ వీక్ లో ఏ టాపిక్ లో మీరు వీక్ గా ఉన్నారో ఆ టాపిక్స్ కానీ సో మంచిగా బిల్డ్ చేసుకోగలిగారు అనుకోండి, సో ఎగ్జామినేషన్ లో మీరు ఏంటంటే ఖచ్చితంగా టాపర్స్ గా అయితే ఉంటారనమాట. సో సైనిక్ స్కూల్లో మీరు సీట్ సంపాదించుకునే అవకాశం అనేది ఉంటుంది. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా. సో ఎగ్జామినేషన్స్ మనకి ఏ విధంగా ఉంటాయి ఏంటనేది, అండ్ ఎగ్జామినేషన్స్ మీకు ఎప్పుడెప్పుడు కండక్ట్ చేస్తాము ఏంటనేది మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే ఇక్కడ మీకు చెప్పేసారు, లేకపోతే ఎవ్రీడే కాల్ చేసి సార్ ఈ రోజు ఎగ్జామినేషన్ పేపర్స్ రాలేదు లేదా మొత్తం పేపర్స్ ఒకసారి పంపించండి అని అంటారు. అది చాలా పెద్ద తప్పు. ఓకేనా?
మీకు ఏ రోజుకి ఆ రోజు ఎగ్జామినేషన్స్ నేను కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది కాబట్టి సో జాగ్రత్తగా చూడండి అమ్మా. సో ఇక్కడ మనకి సో ఎగ్జామినేషన్స్ అనేవి సో డే బై డే సో ఆల్రెడీ నేను సో చెప్పడం జరిగింది, డే బై డే ఎగ్జామినేషన్స్ అనేవి ఎందుకు కండక్ట్ చేస్తున్నాను. సో ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ అయితే మీకు ప్రిపేర్ చేయడానికి అట్ దట్ సేమ్ టైం కి ప్రిపేర్ చేయడానికి సో 2 days నాకు పడుతుంది. సో అందుకే డే బై డే ఎగ్జామినేషన్స్ మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 26th ఎగ్జామినేషన్ అనేది మీకు వస్తుంది, అండ్ 27th మీకు ఏంటంటే కీ అనేది వస్తుంది, అండ్ 28th మీకు సో ఎగ్జామినేషన్ అనేది వస్తుంది, అండ్ 29th మీకు కీ అనేది రావటం అయితే జరుగుతుంది, అండ్ 13 మీకు ఎగ్జామినేషన్ అనేది వస్తుంది. సో నెక్స్ట్ డేట్ మళ్ళీ మీకు కీ అనేది రావటం జరుగుతుంది. అంటే సో ఆల్టర్నేటివ్ డేస్ లో మనకి ఏంటంటే ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి అన్నమాట. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదమ్మా, ఎగ్జామినేషన్ అనేది ఆల్టర్నేటివ్ డేస్ లో జరుగుతుంటాయి. అండ్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే లో ఈవినింగ్ 6 PM కి ఆల్రెడీ ఎవరైతే నవోదయ ఎగ్జామినేషన్ సంబంధించిన అటెండ్ అయిన విద్యార్థులు ఉన్నారు, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ప్రతిరోజు ఈవినింగ్ 6 కల్లా ఎగ్జాక్ట్ గా మీకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది రెడీ అయిపోతుంటుంది అనమాట. ఓకేనా. సో ఈవినింగ్ 6 కి మీరు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్ పేపర్ అనేది మన యొక్క యాప్ లో మీరు చూసుకోవచ్చు. ఓకేనా. ఈవినింగ్ 6 కి మీ యొక్క పేపర్ అనేది వస్తుంది, అండ్ కీ అనేది చూసుకున్నట్లయితే నెక్స్ట్ డే మనకి మధ్యాహ్నం 12 గంటల లోపు మనకి కీ అనేది కనిపిస్తుంది. ఓకేనా. ఓపెన్ అవటం అయితే జరుగుతుంది. ఈ లోపు ఎప్పుడైనా మేము అప్లోడ్ అయితే చేసేస్తాం అనమాట. మీకు ఓపెన్ అవటం అయితే మాత్రం ఈ టైంకి ఓపెన్ అవుతుంది. ఎందుకు పర్టికులర్ గా ఇదే టైం సార్ అనేసి అంటే, సో ఈ టైం నేను చెప్పకపోయానంటే సో మార్నింగ్ నుంచి ఎగ్జామినేషన్ పేపర్ ఎప్పుడు వస్తుందా అనే అదే ఆలోచనలో మీరు ఉంటారు. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా హ్యాపీగా ప్రిపేర్ అయ్యి ఈవినింగ్ 6 అవుతుంది కదా, 6కి నేను యాప్ ఓపెన్ చేస్తే ఎగ్జామినేషన్ పేపర్ అనేది వచ్చేస్తుంది. సో నేను ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామినేషన్ రాసుకోవచ్చు అనే ఆలోచన మీకు రావాలి. లేకపోతే సో 26th నేను ఎగ్జామినేషన్ అంటే సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎగ్జామినేషన్ పేపర్ అనేది ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూస్తారు, ఫోన్ కాల్స్ చేస్తుంటారు అనమాట. సో ఆ టెన్షన్స్ అనేవి మీకు ఎట్టి పరిస్థితులు ఉండకూడదు. సో ఈవినింగ్ అయ్యేసరికి సో నేను ఎగ్జామినేషన్ పేపర్ తీసుకోవాలి, సో పేపర్ తీసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామినేషన్ అనేది ఒక దగ్గర జాగ్రత్తగా చూసుకొని సో టైమర్ పెట్టుకొని ఎగ్జామినేషన్ రాసుకోవాలి. సో అది మీకు మైండ్ లో ఉండాలి. ఒక టైం అనేది మీకు సో కరెక్ట్ గా అడ్జస్ట్ అయిపోవాలన్నమాట. సో ఆ టైంకి నేను ఎగ్జామ్ రాస్తానని చెప్పేసి అందుకని పర్టికులర్ గా మీకు ఈ టైం పెట్టడం అయితే జరుగుతుంది. కీ కూడా ఆ టైంకి మీకు వచ్చేస్తుంది. సో ప్రతిరోజు ఆల్టర్నేటివ్ నెక్స్ట్ డే మీకు కీ అనేది రావడం అయితే జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఎగ్జామినేషన్స్ అనేవి ఏ విధంగా కండక్ట్ చేస్తారు. ఓకేనా. సో మనకి అన్నపూర్ణ అకాడమీ యాప్ అనేది ఉంటుందమ్మా. సో ఇది మనకి గూగుల్ ప్లే స్టోర్ లో అయితే ఉండటం అయితే జరుగుతుంది. సో ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలమ్మా. సో డౌన్లోడ్ చేసుకొని సో అక్కడ మీకు కనిపిస్తుంది సో సైనిక్ స్కూల్ గ్రాండ్ టెస్ట్ కోర్స్ 2025 అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఆ కోర్స్ ని మీరు ఓపెన్ చేసినట్లయితే మీకు ఇక్కడ తెలుగు మీడియం స్టూడెంట్స్ కి సో తెలుగు మీడియం కోర్స్ అనేది ఒకటి ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ కి ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది అంటే ఇంగ్లీష్ మీడియం పేపర్స్ అనేవి వేరేగా ఉంటాయి అనమాట. తెలుగు మీడియం పేపర్స్ వేరేగా ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం పేపర్స్ అనేవి వేరేగా ఉంటాయి. సో మీరు తెలుగు మీడియం స్టూడెంట్స్ అనుకున్నట్లయితే తెలుగు మీడియం సంబంధించి ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వండి, అండ్ ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఏదైతే కోర్స్ ఉంటుందో ఆ కోర్సులో మీరు ఎన్రోల్ అవ్వండి. ఇందులో మీకు 22 పేపర్స్ అనేవి మీకు రావటం అయితే జరుగుతుంది. అయితే ఇంతకుముందు మీకు చెప్పాను ఎగ్జామినేషన్ అనేది ఎవ్రీడే సో డే బై డే ఏదైతే మనకి 6 PM మనకి ఎగ్జామినేషన్ పేపర్ అనేది యాప్ లో కనిపించడం అయితే సో కనిపిస్తుంది అనమాట. అంటే అక్కడ షెడ్యూల్ చేసి ఉంటుంది, లేదా ఆ టైంకి మీకు వచ్చేయడం అయితే జరుగుతుంది. కొన్ని కేసెస్ లో ఎప్పుడైనా సార్ పవర్ కట్ అయిపోయి సో ఆ రోజంతా పవర్ కానీ లేకపోయినట్లయితే అప్పుడు మీకు ముందుగానే ఇన్ఫార్మ్ చేయడం అయితే జరుగుతుంది, ఈ రోజు పేపర్ లేట్ అవుతుందని చెప్పి. సో మోస్ట్ ఆఫ్ ద డేస్ మీకు 99% ఈ టైం అనేది మీకు మిస్ అవ్వదు. ఓకేనా. సో క్లియర్ గా మీకు చెప్తున్నాను. సో ఈ టైంకి మీరు ఏం చేస్తారంటే సో ఎగ్జామినేషన్ పేపర్ అనేది యాప్ లో మీకు లైవ్ గా కనిపిస్తుంటుంది. 6 PM అయితేనే ఓపెన్ అవుతుంది, అంతవరకు మీకు ఓపెన్ అవ్వదు. అక్కడ మీకు టైం కూడా చూపిస్తుంది. ఓకేనా. సో 6 అవగానే మీరు ఏం చేస్తారంటే పేపర్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి యాప్ లో నుంచి మీరు మొబైల్లోకి డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మొబైల్ కానీ మొబైల్, లేకపోతే ల్యాప్టాప్ అయితే ల్యాప్టాప్, ట్యాబ్ అయితే ట్యాబ్, ఎందులోకైతే అందులోకి మీరు డౌన్లోడ్ చేసుకొని దగ్గరలో ఉండే జిరాక్స్ సెంటర్ అయితే ఏదైతే ఉంటుందో మీ దగ్గర ప్రింటర్ ఉంటే ఓకే, లేకపోతే జిరాక్స్ సెంటర్కి వెళ్ళి సో ప్రింట్అవుట్లు అయితే మీరు తీసుకోండి అమ్మా. సో ప్రింట్అవుట్లు తీసుకొని
సో మీరు ఎగ్జామినేషన్ పేపర్ ఏదైతే ఉంటుందో ఆ పేపర్ ని మీరు ఫిజికల్ గా ఇంటి దగ్గరే మీరు ప్రిపేర్ అయితే చేసుకోండి, ఓకేనా. సో ఆ పేపర్స్ పట్టుకొని వచ్చి ఒక ప్లేస్ లో ప్రశాంతంగా కూర్చొని సో మీ ఎగ్జామినేషన్ టైమర్ అనేది ఆన్ చేసుకొని ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ మీద ఏదైతే పేపర్ ఉంటుందో పేపర్ మీద మీకు ఒక ఎగ్జామినేషన్ టైం అనేది ఉంటుంది. సో టోటల్ గా మీకు 150 minutes అనేది ఎగ్జామినేషన్ టైం అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఎగ్జామినేషన్ టైం కూడా మీరు స్టార్ట్ చేసేటప్పుడే వాచ్ పెట్టుకొని 150 minutes అనేది పెట్టుకొని సో ఎగ్జామినేషన్ పేపర్స్ అనేవి మీరు ముందు పెట్టుకొని రాసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్ లోనే మీకు పీడిఎఫ్ ఫైల్స్ అనేవి త్రూ యాప్ ద్వారా మేము కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ పీడిఎఫ్ ఫైల్స్ అనేవి మీరు మొబైల్ అయితే మొబైల్, మీరు ఏ డివైస్ లో లాగిన్ అయ్యారో ఆ డివైస్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని ఎగ్జామినేషన్స్ అనేవి రాసుకోవచ్చు. సో క్లియర్ గా మీకు అర్థమైంది కదా. సో ఎగ్జామినేషన్ సంబంధించి ఇంకా ఫర్దర్ గా మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేసి అడగండి అమ్మా. సో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే సో నాకు కాల్ చేసి అడగండి. సో క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ ఫైనల్లీ దీని ఒక ప్రైస్ కూడా నేను చెప్పడం మర్చిపోయాను, మీకు యాప్ లో కనిపిస్తుంది లాగిన్ అవగానే. సో 799 కదా, 799 రూపీస్ అయితే మీకు ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను, మార్చ్ మంత్ ఎండింగ్ లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి జరుగుతాయని చెప్పాను కదా. సో ఈ మార్చ్ లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి సో పోస్ట్ పెండ్ ఒకవేళ ఏప్రిల్ కి వెళ్ళిపోయింది అనుకోండి. సో ఇక మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి 22 గ్రాండ్ టెస్ట్లు అని చెప్పాను కదా. సో ఫర్దర్ గా సో 25 గ్రాండ్ టెస్ట్లు అనేవి సో ఇంతకుముందు మీకు ఏదైతే చెప్పానో 25 అని చెప్పి సో 25 కూడా నేను కండక్ట్ చేస్తానండి, ఓకేనా. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎగ్జామినేషన్ అనేది మార్చి కన్నా ఏప్రిల్ లోకి వెళ్ళిపోయినట్లయితే మాత్రం సో ఇది మీకు జరుగుతుంది. 25 గ్రాండ్ టెస్ట్లు కూడా ఖచ్చితంగా వస్తాయి అనమాట. సో క్లియర్ గా అర్థమైంది కదండి. ఫర్దర్ గా ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కాల్ చేసి అడగండి, మీకు క్లియర్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నపూర్ణ అకాడమీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ మీకు ఏంటంటే ఈ కోర్స్ అనేది లైవ్ లో కనిపిస్తుంది. ఈ రోజు 6 కి మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది కాబట్టి 6 లో ఎప్పుడైనా సరే మీకు కోర్స్ అనేది లైవ్ లో కనిపించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మీరు లాగిన్ అవ్వండి. ఎవరైతే సైనిక్ స్కూల్లో మంచి రిజల్ట్స్ అనేవి మాకు కావాలి అనుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఖచ్చితంగా లాగిన్ అవ్వండి, కోర్సులో మీరు జాయిన్ అవ్వండి. జాయిన్ అయినట్లయితే ఖచ్చితంగా మీకు హెల్ప్ అవుతుంది, 100% హెల్ప్ అవుతుంది. సైనిక్ స్కూల్ కాకుండా ఆల్రెడీ నవోదయకి ఎవరైతే జాయిన్ అయ్యారో అరౌండ్ 300 మెంబర్స్ అనే వాళ్ళు జాయిన్ అయ్యారు. అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అట్ ద సేమ్ టైం మీకు కూడా అవే రిజల్ట్స్ ఖచ్చితంగా వస్తాయి. నా యొక్క ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉంటుందో ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని మీకు గ్రాండ్ టెస్ట్లు అనేవి ఏ విధంగా కండక్ట్ చేయాలో ఆ విధంగానే మీకు కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బేసిక్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు మీకు ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. ఓకే, మన ఎగ్జామినేషన్ లో మళ్ళీ కలుద్దాం. అందరికీ అప్పటి వరకు బాయ్.